హలో ఫుడ్డీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వంటింట్లో ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే కందిపొడి విధానం చూపిస్తాను రండి, చూసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో అరకప్పు వరకు కందిపప్పును వేసుకోండి. అలాగే దీనిలో 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోండి. ఎంతో ప్రోటీన్ రిచ్గా ఉండే ఈ కందిపొడి చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మమ్మల కాలం నాటి రెసిపీ ఇది. చాలా క్విక్గా అయిపోతుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇందులో మనం ఒక చుక్క ఆయిల్ కూడా వాడాల్సిన పని లేదు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గోల్డెన్ కలర్లోకి మారాక దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పప్పుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 7-8 ఎండుమిరపకాయలను తీసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేయండి. అవి 1 నిమిషం పాటు అలా వేగాక కొద్దిగా కలర్ మారాయి. ఇప్పుడు దీనిలోనే ఒక అర స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. అలాగే 2 చిటికెళ్ళ ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువ ఆరోగ్యానికి మంచిది, డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక్కసారి అలా కలబెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడికి ఇంగువ మాడిపోతుంది, వెల్లుల్లిపాయలు కూడా మగ్గిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కొద్దిసేపు చల్లబెట్టుకుందాం. ఇవి కొద్దిగా చల్లగా అయ్యాక ఒక మిక్సీ జార్లో వేసుకొని దీనిలో టేస్ట్కి తగినంత కళ్ళుప్పుని కూడా యాడ్ చేసుకోండి. వీటిని మిక్సీలో వేసుకొని పొడి చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కందిపొడి రెడీ అయిపోయినట్లే. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది స్వర్గమే. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.